నాకు ఈ సమయం ఇచ్చిన దేవుని నామానికి వందనాలు చెల్లించుకుంటున్నాను. సమయంలో దేవుడు మనకి ఇచ్చినటువంటి మరి దేవుని వాక్యాన్ని బట్టి యేసుక్రీస్తు పునరుద్ధానాన్ని ధ్యానించుకున్నాం. యోహాను సువార్త 11వ అధ్యాయము 25-26 వచనాలు చదువుతాం. అందుకు యేసు, పునరుద్ధానమును జీవమును నేనే. నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచువాడు ఎన్నటికీ చనిపోడు అని అనుకనెను. ఈ మాటలు మార్తతో యేసుక్రీస్తు అన్నట్లు వాక్యములో మనం చదువుకుంటాం. లాజరు, ఆమె తమ్ముడైన లాజరు చనిపోయి 4 రోజులైనప్పుడు యేసుక్రీస్తు ఆలస్యముగా వచ్చాడు. మార్త ఆయనకి ఎదురెళ్ళి, ప్రభువా, నీవు ఇక్కడుంటే నా తమ్ముడు చావడు అని ఆమె అనగానే యేసయ్య ఆమెతో, పునరుద్ధానమును జీవమును నేనే. నా యందు విశ్వాసం ఉంచేవాడు చనిపోయినా బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచేవాడు ఎన్నటికీ చనిపోడు అన్నాడు. ఈ వచనాల్లో 2 మాటలు మనము చూద్దాం. మొదటిది, నా యందు విశ్వాసం ఉంచేవాడు చనిపోయినా బ్రతుకును. ఈ మాటను చూస్తే ఇది శరీర సంబంధమైనటువంటి బ్రతుకు, జీవితం. ఎందుకంటే యేసయ్య చేతిలో జీవ మరణాలు ఆయన వశమంటాడు. కాబట్టి ఎవరైనా యేసుక్రీస్తునందు ఉన్నట్లయితే వారు చనిపోయినా బ్రతుకుతారు అన్నటువంటి విషయాన్ని ఇక్కడ మాట్లాడాడు. చనిపోయిన 4 రోజులు ఈ మురుగు వాసన కొట్టే లాజరు బయటికి రమ్మనగానే లాజరు బ్రతికి బయటకు వచ్చాడు. అలాగే యాయిరు కుమార్తెను బ్రతికించాడు. తర్వాత 15 సంవత్సరాల ఆయుష్కాలం పెంచాడు. కాబట్టి జీవ మరణాలు యేసుక్రీస్తు వశమని మనకు రుజువు ఉన్నది. అయితే ఇక్కడ ఈ మరణము మామూలుగా ఆయన వశంలో ఉన్నటువంటి మరణము. ఇంకొకటి చెప్తున్నాడు, రెండవది, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచువాడు ఎన్నటికీ చనిపోడు. ఈ మాట, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచేవాడు ఎన్నటికీ చనిపోడు అనేటువంటి మాట పునరుద్ధానమును గురించినటువంటి మాట. చనిపోయిన తర్వాత మన ఆత్మకు మరణం లేదు అన్నటువంటి మాటను మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసయ్య అంటున్నాడు, ఆయన యందు విశ్వాసం ఉంచేటువంటి వారు బ్రతికి కూడా, ఒకవేళ దేవుని యందు విశ్వాసం ఉంచిన వాళ్ళు ఆయన లేపినప్పటికీ మానవులు కాబట్టి మళ్ళా మనము మరణించాలి. మరణించిన తర్వాత మనము చనిపోవటము జరుగుతుంది. చనిపోయిన తర్వాత మన ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళాలి. యేసుక్రీస్తు అంటే ఆయన శరీరము మహిమ కలిగిన శరీరము. అందుకే ఆయన సిలువలో మరణించి 3వ నాడు లేచి మరణాన్ని గెలిచాడు శరీరముతో. దేవుని యొక్క శరీరము పాపరహితమైన శరీరము, సంబంధం లేని శరీరము, పరిశుద్ధాత్మ ద్వారా జన్మించినటువంటి శరీరం కనుక మరి ఆయన శరీరంతో లేచాడు. స్వేచ్ఛగా తనకై తానుగా లేచాడు, తనకై తానుగా ప్రాణము పెట్టాడు. యోహాను సువార్త 10:18 మనం చూసినట్లయితే ఈ మాటలు మనము జ్ఞాపకం చేసుకుంటాం. ఎవడును నా ప్రాణమును తీసుకొనడు, నా అంతటా నేనే దాన్ని పెట్టుచున్నాను. దాన్ని పెట్టుటకు నాకు అధికారం కలదు, దాన్ని తిరిగి తీసుకున్నటకు కూడా నాకు అధికారం కలదు. నా తండ్రి వలన ఆజ్ఞ పొందుతున్నాను నేను. కాబట్టి యేసయ్య ఆయన అంటున్నాడు, ఎవడు కూడా నాకు నా ప్రాణం తీడు, నాకై నేనే, నా అంతటికి నేనే పెడుతున్నాను సిలువలో అని చెప్తున్నాడు ముందుగానే. మళ్ళా తిరిగి దాన్ని తీసుకునే అధికారం కూడా నాకుంది, నేను నా తండ్రి వలన ఈ అధికారం పొందానని చెప్పటంలో యేసుక్రీస్తు మరణాన్ని జయించటము, ఆయన తనంతట తానుగా లేచాడని చెప్పాలి. ఎవరు ఆయన్ని లేపలేదు, ఆయన లేచినటువంటి దేవుడు. కనుక యేసయ్య తిరిగి మరణాన్ని జయించి లేయటమే పునరుద్ధానము అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. పునరుద్ధానం అంటే పునః అంటే మరలా, ఉద్ధానం అంటే పుట్టుట లేదా లేచుట. మరి చనిపోయిన తర్వాత ఆయన మళ్ళా తిరిగి లేస్తాడు అని మనము దీన్ని పునరుద్ధానంగా
ధ్యానించుకుంటూ ఉన్నాము. మానవులు చనిపోయిన తర్వాత తిరిగి ఒకవేళ యేసయ్యను విశ్వాసం ఉంటే లాజరులాగా బ్రతకొచ్చు, లాజరు కూడా మళ్ళీ చనిపోయి ఉంటాడు. అయితే మనం చనిపోయినాం అనుకోండి, మనం చనిపోయిన తర్వాత శరీరంతో లేచే అవకాశం లేదు. ఎందుకంటే మన శరీరము మట్టి శరీరము, మట్టి శరీరము మట్టిలోకి కలిసిపోతుంది సమాధిలో. మళ్ళా తిరిగి మనము బ్రతికే అవకాశం లేదు. అయితే ఆత్మ దేవుంది గనక దేవుని దగ్గరికి చేరుతుంది. అందుకే ప్రసంగి 12:7 అంటాడు, మొన్నైనది వెనుకటి వల్లనే మరలా భూమికి చేరును, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని వద్దకు మరలా పోవును. కాబట్టి మొన్నైనటువంటి శరీరము మట్టిలో కలిసిపోతుంది, ఆత్మ దేవుని ఇచ్చినటువంటి ఆత్మ గనుక ఖచ్చితంగా ఆయన దగ్గరికి వెళ్తుంది. ప్రియమైన వాళ్ళగా, దేవుడు ఈ ఆత్మకు ఒక శరీరాన్ని ఇచ్చాడు. ఆత్మ నివసించడానికి శరీరాన్ని ఇచ్చాడు. ఈ ఆత్మ ఉన్నంత వరకు ఈ శరీరానికి విలువ. ఎందుకంటే ఎవరైనా మనం బాడిగింట్లో ఉన్నప్పుడు ఆ ఇంటి యజమాని ఆ ఇంట్లో నుంచి మీరు వెళ్ళండి అన్నప్పుడు ఖచ్చితంగా మనది కాదు కదా, వెళ్ళిపోవాలి. ఈ శరీరం అనే ఇంట్లో ఉన్నటువంటి ఆత్మను దేవుడు పిలిచాడు అనుకో, మనం ఖచ్చితంగా ఈ ఆత్మ మన శరీరం నుంచి బయటికి వెళ్ళింది అనుకోండి, ఈ శరీరాన్ని మన ఇంట్లో ఎవరు ఇంట్లో పెట్టుకోరు. ఎంత ప్రేమ కలిగిన వారైనా సరే ఈ శరీరాన్ని ఇంట్లో పెట్టుకొని మరి ఉంచుకొని ఆ విధంగా ప్రేమించరు. ఆత్మ ఉన్నప్పుడే విలువ ఉంది కానీ శరీరానికి, ఆత్మ లేనప్పుడు ఈ శరీరానికి విలువ లేదని మనం గుర్తించుకోవాలి ప్రియులారా. ఎందుకంటే శరీరము మట్టిలో కలిసిపోతుంది, ఆత్మ దేవుని దగ్గరికి వెళుతుంది. ఆ ఆత్మకు మరి పునరుద్ధానం కావాలి, ఆత్మకు పునరుద్ధానం కావాలి. శరీరం ఇంకా పనికి రాంది, మట్టిలో కలిసిపోయింది. మందు గనక మన శరీరం మట్టి అయిపోయింది, ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళింది. కాబట్టి దేవునికి మా ఆత్మకు పునరుద్ధానం కావాలి. ఇలాంటి మట్టి శరీరం కోసము మరి ఎంత ప్రయాసపడతాము. ఈ భూమి మీద నాది 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 అని ధనం కోసము, డబ్బుల కోసము, మరి ఆస్తుల కోసము, సంపదల కోసము, పదవుల కోసం కొట్లాడుతూ వస్తుంటారు. మరి శరీరము అశాశ్వతమైన సంగతి జ్ఞాపకం చేసుకోరు. ఆత్మ శాశ్వతమైనది, దానికి పునరుద్ధానం ఉంది అనే సంగతి జ్ఞాపకం చేసుకోరు. కాబట్టి అజ్ఞానులు ఈ శరీరం కోసము భయంకరమైనటువంటి ప్రయాస పడుతూ ఉంటారు అనమాట. ఏమైనటువంటి దేవుని బిడ్డలారా, అందుకే పౌలు గారు మరి ఆయన ఈ విషయం తెలిసి ఆయన ఈ పునరుద్ధానం కోసమే ప్రయాసపడ్డాడు. ఈ పునరుద్ధానం అందరికీ ఉంటుందని, మానవులందరూ కూడా మరి దేవుడిచ్చిన ఆత్మ గనుక, విశ్వాసి గాని అవిశ్వాసి గాని దేవుడిచ్చిన ఆత్మ గనుక ఆయన దగ్గరికి ఆత్మ వెళ్ళాలి, అందరికీ పునరుద్ధానం ఉంటుంది. కానీ అపోస్తల కార్యములో 24, 14, 15, 16 మనం చూస్తే నీతిమంతులకును అనీతిమంతులకును పునరుద్ధానం ఉంటుందని, నీతిమంతుల పునరుద్ధానం వేరు, అనీతిమంతుల పునరుద్ధానం వేరు అని ఇక్కడ పౌలు గారు రాస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరికి ఆత్మ చనిపోయిన తర్వాత ఆత్మకు పునరుద్ధానం ఉంటుంది. అయితే దేవుని నమ్మి విశ్వాసంగా జీవించి నీతిగా బ్రతికిన వారికి ఉండే పునరుద్ధానం వేరంట. అలాగే విడిగా బ్రతికి దేవుడు లేడని వారి ఇష్టమైనటువంటి రీతిగా బ్రతికేటువంటి వారికి ఉండే పునరుద్ధానం వేరు అని పౌలు గారు ఇక్కడ చెప్తున్నారు. పౌలు గారు ఆ పునరుద్ధానం గురించే మరి ప్రకటిస్తూ ఉంటే, మరి ఆయన వేరే మతాన్ని ప్రకటిస్తున్నాడని ఆయన మీద నేరం మోసి చర్చల్లో వేశారు. యేసు ప్రభువుని నమ్మితే పునరుద్ధానము దొరుకుతుందని యూదులు కొందరు నమ్మరు. మరి కానీ ప్రియ బిడలారా, పౌలు గారు గ్రంథాలన్నీ పరిశీలించాడు ఆయన. అందుకే యేసు ప్రభు ద్వారా తప్ప పునరుద్ధానము మరెక్కడ ఎవరి ద్వారా దొరకదు అని నమ్మాడు, ప్రకటించాడు, నేరస్తుడైనాడు పౌలు గారు. దాని మనం చూసినట్లయితే మరియు సమాధులలో నిద్రించిన అనేకులు మేలుకుందరు, కొందరు నిత్య జీవము అనుభవించుటకును, కొందరు నిందల పాలకుటకును, నిత్యముగా హేయముగుటకును మేలుకుందరు. కాబట్టి ఆ సమాధిలో ఉన్నటువంటి కొందరు మేల్కుంటారు. మేల్కున్నప్పుడు
కొందరు నిత్య జీవానికి అనిపించడానికి వెళ్తారు. ఇక్కడ చెప్పినట్టు నీతిమంతులు అనీతిమంతులు నిందల పాలగుటకును నిత్యముగా పేయమగుటకును మేలు పొందడు అంటాడు. అందుకని యేసయ్య ధనవంతుడు పేదల ఆదరికత మనకి చెప్పాడు. మరి ధనవంతుడు అనుభవిస్తున్నాడు, భోగ భాగ్యాలు ఉన్నాయి ఆయనకి. పాపం ఈ పేదల ఆదరికి కురుపులు కుక్కలు నాకుతున్నాయి. ఆయన బలం నుండి పడే రొట్టిని ఆయన తింటున్నాడు ప్రియులారా. అయితే ఇద్దరు చనిపోయారు. లాజరు అబ్రహాం రొమ్మున అనుకున్నట్టు మనకు చెప్పాడు. ఈ ధనవంతుడు ఆ నరకములో మరి అగ్నిలో మరి అక్కడ కాలుతూ అబ్రహామును చూసి, అబ్రహమా లాజరు యొక్క చేయి వేలు ముంచి నా నోట్లో పెట్టు, దాహానికి అల్లాడుతున్నా అంటాడు. అక్కడ ఆ నిత్య నరకానికి వెళ్ళినట్లయితే అక్కడ అగ్ని ఆరదు, పొరుగు సావదు. ఈ ఆత్మ మరి పునరుద్ధానము నీతిమంతులకి వేరుగా ఉంటుంది, నిత్య జీవం పొందుతారు. అనీతి మంతులకి అక్కడ నరకం అగ్ని ఆరదు, పొరుగు చావదన్న ఉదాహరణ ప్రభు మనకి తెలియపరుచున్నాడు. అందుకే పౌలు గారి గ్రంథాలు తిరిగేశాడు, చదివాడు చక్కగా. యోహాను సువార్త 5వ అధ్యాయము 29లో చూస్తే, దీనికి ఆశ్చర్యపడకుడి, ఒక కాలము వచ్చుచున్నది, సమాధులలో ఉన్న వారందరూ ఆయన శబ్దం మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమునకును, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానం బయటకు వచ్చేవారు. కాబట్టి ఒక కాలం వచ్చుతున్నదంటే దేవుని యొక్క యేసయ్య మొదటి రాకడలో గొర్రె పిల్ల వలె వచ్చి ప్రాణం అర్పించాడు పాపుల కొరకు. రెండవసారి కొదమ సింహం రీతిగా వస్తున్నాడు. ఇది ఖచ్చితం జరుగుతుంది. ఆ రెండవ రాకడలో ఆయన యొక్క శబ్దం బోరలు ఊతపడతాయంట. ఆ శబ్దం విన్నప్పుడు సమాధులు చేయబడినటువంటి వారందరూ మేల్కొంటారు. ఒకవేళ కాల్చి బూడిద చేసినటువంటి శరీరం బూడిదైపోద్ది, ఆత్మ అక్కడే తిరుగుతుంటది. ఈ ఆత్మ కూడా పైకి లేస్తుంది ప్రియులారా. అందరూ మేల్కొంటారు. మేలు చేసినటువంటి వారు అంటే మేలు చేసిన ఆత్మ జీవ పునరుద్ధానికి వెళ్తుంది, కీడు చేసిన ఆత్మ తీర్పు పునరుద్ధానికి బయటకు వస్తారని ఇక్కడ యేసు ప్రభు యోహాను సువార్తలో తెలియజేస్తుంటున్నాడు. ఈ పునరుద్ధానం కోసమే పౌలు గారు ప్రయాసపడ్డాడు, పోరాడాడు. ఆ విషయం అపోస్తుల కార్యము 26:4-21 దాకా చూస్తాం. చెప్పాడు ఆయన. పౌలు గారు నేరస్తుడిగా పట్టుబడిన తరువాత చెప్పిన మాటలు ఇవి: నేను మత విషయంలో నిట్టగలవాడను, పరిసేయుడుగా యూదుడుగా ఉన్నప్పటి కంటే ఇతరులు నిరీక్షించిన దానిని నిరీక్షిస్తూ ప్రకటిస్తుంటే నన్ను దోషిగా చేసి నాపై నేరం మోపారు అంటున్నాడు ఇక్కడ. కాబట్టి నేను మత విషయంలో నిట్టగలవాడనే, పరిసేయుడిగా యూదుడుగా ఉన్నప్పటి కంటే కూడా ఇతరులు దేనికోసమైతే నిరీక్షించారో ఆ పునరుద్ధానం కోసమే నేను ప్రకటిస్తూ ఉంటే నన్ను దోషిగా చేసి నేరం మోతుందని జైల్లో వేశారు, చెరసాల్లో వేశారు అంటున్నాడు. అంతే మన దేవుని బిడ్డలారా. అందుకే ఆయన అంటున్నాడు, క్రైస్తవం మతం కాదు మార్గము అని చెప్తా. ఆనాటి క్రైస్తవులు ఈ పునరుద్ధానం కోసమే పోరాడి తన ప్రాణాలు అర్పించారు అని పౌలు గారు తర్పిస్తున్నారు ప్రియమైన దేవుని బిడ్డలారా. అందుకే పౌలు గారు ఒక స్థిర నిశ్చయంగా మాట్లాడుతున్నాడు. పునరుద్ధానం కోసం ఆయన ఏం చేశాడో చెప్తున్నాడు. ఫిలిప్పీ 3:10-11లో చూసినట్లయితే, ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుద్ధానము కలుగజేయవలెనని ఆయన మరణ విషయంలో సహానుభవం గలవాడనై ఆయన పునరుద్ధానమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలివాడగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును ఇష్టపరుచుకొని వాటి నిమిత్తము సమస్తమును మరి నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానంగా ఎంచుకొంటున్నాను అన్నాడు. కాబట్టి పౌలు గారి పునరుద్ధానం కోసము యేసయ్య శ్రమలలో పునరుద్ధానంలో పాలివాడగుటకు మరి ఆయన తనకున్నదంతా కూడా నష్టపరుచుకొని పెంటతో సమానంగా ఎంచుకున్నాడంటే ఎంత మంచి మాట అండి, ఎంత భయంకరం కదా. అసలు ఎంత తీవ్రమైన నిర్ణయం కదా. అలాంటి నిర్ణయాలు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కేవలము పునరుద్ధానం కోసమే మరి పౌలు గారు
తనకున్నదంతా కూడా నష్టపరుచుకొని సమస్తము పెంటతో సమానంగా ఎంచుకున్నాడంటే మరి మనము దేన్ని నష్టపరుచుకుంటున్నాం ఈ సమయంలో? దేన్ని నష్టపరుచుకుంటున్నాం? ఆలోచన చేయాలి, పరిశీలించుకోవాలి. మరి నీ డబ్బునా, లేదా నీ అందాలనా, లేదా నీకున్న కోరికలనా, మరి ఏంటి నువ్వు దేవుని కొరకు నష్టంగా ఎంచుకొని జీవిస్తున్నావు? అని విశ్వాసవే, ప్రార్థన చేసే వ్యక్తివే కాబట్టి మాటలు, నీ హృదయము, చూపులు, ప్రవర్తన దేన్ని నచ్చబరుచుకొని దేవుడి కొరకు జీవిస్తున్నావు? ఒకసారి మనం మనల్ని పరిశీలించుకోవాలి. పౌలు గారైతే పునరుద్ధానం కోసము సమస్తమును నష్టంగా ఎంచుకున్నాడంట, వాటిని పెంటగా ఎంచుకున్నాడంట. మరి మనము దేని కొరకు పరుగు తోలుతున్నాం? దేని కొరకు ప్రయాసపడుతున్నాం? ఈ లోకము శాశ్వతం కాదని తెలిసి కూడా ఎందుకు ప్రయాసపడుతున్నామో అర్థం ఎవరికి తెలీదు. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పౌలు గారు మనం ముందుంచినటువంటి ఈ పునరుద్ధానాన్ని మనం కూడా పొందుకోవాలని ఆయన ఆశపడుతూ రాస్తూ ఉంటున్నాడు. అందుకే ఆయన అంటాడు 2 తిమోతి 4:7, మంచి పోరాటమును పోరాడుతును, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసమును కాపాడుకుంటుని అంటున్నాడు. ఈ మాట ఎంతమంది చెప్పగలరు విశ్వాసులు? మంచి పోరాటం పోరాడాను, రాకుండా చనిపోయిన సమాజంలోనో మరి ప్రేయర్ మీటింగ్లు పెట్టినప్పుడు అక్కడ చెప్తుంటారు. కానీ నీ మంచి పోరాటం అనేది నీ ఆత్మ పునరుద్ధానం వెళ్ళినప్పుడు తెలుస్తుంది. మంచి పోరాటం పోరాడావా, లేకపోతే అవినీతి పోరాటం పోరాడావా, ఈ లోకం కొరకు పోరాడావా, దేవుని విషయంలో పోరాడావా అనే సంగతి ఆనాడు నీ ఆత్మ పునరుద్ధానంలో బయలుపడుతుందని జ్ఞాపకం చేసుకోవాలి ప్రియులారా. చాలా జాగ్రత్త, ఎందుకంటే పునరుద్ధానం ఉన్నది మనకి, ఆత్మ శాశ్వతము. అందుకే ఆయన మన నుంచి తిరిగి లేచాడు పునరుద్ధానం. ఎందుకంటే ఆయన పునరుద్ధానం పొందింది మనకు పునరుద్ధానం ఇవ్వటానికి. ఆనాడు అవ్వ ఆదాం చేసినటువంటి ఆ పాపాన్ని బట్టి దూరమైనటువంటి మనల్ని మరలా తిరిగి దేవుని దగ్గరికి చేర్చేదానికి ఆయన పునరుద్ధానుడయ్యాడు. అందుకే ఆయన ఏర్పాటు, అక్కడికి వెళ్ళి ఆయన స్థలం ఏర్పాటు చేసి వస్తానన్నాడు. ఆ స్థలంలో నాతో పాటు మీరు ఉండులాగునా మిమ్మల్ని వచ్చి తీసుకొని పోతానన్నాడు. అంటే మన ఆత్మకు ఒక రూపం ఉందని ఆ ధనవంతుడు లాజరు గురించి, పేదవాడని లాజరు గురించి చెప్తూ మరి గుర్తుపట్టినట్లు మరి ఆయన చెప్పాడు. అంటే ఆత్మకు రూపము ఉంది అని మనం అర్థం చేసుకోవాలి. కనుక ప్రియమైనటువంటి దేవుని చచ్చుడో బిక్కుడో అనుకుంటారు చాలా మంది. చచ్చుడో బిక్కుడో కాదు, ఖచ్చితం పునరుద్ధానం అనేది ఆత్మకు జరుగుతుంది. జరిగినప్పుడు ఆ నిత్య నరకాగ్నికి పోకూడదు. మనం మంచి పోరాటం పోరాడాలి. మరి నిత్య జీవం అనేటువంటి పునరుద్ధానాన్ని మనము పొందాలి ప్రియులారా. కాబట్టి మట్టి శరీరం కోసము ఎందుకు ప్రయాసపడాలా, ఎందుకు పోరాటాలు, ఎందుకు కొట్లాటలు? మరి ఆ ఒక్క జానడి స్థలం కోసం ఇద్దరు అన్నదమ్ములు కొట్టుకొని తెచ్చారంట. అది కూడా సూర్యు నీళ్లు పడే ఆ నీళ్లు ఆ స్థలంలో. అదే ఏం ప్రయోజనము? ఇప్పుడు కూడా అలాంటివి ఎక్కువ జరుగుతా ఉన్నాయి. చిన్న దానికి సర్దుకోకుండా ఇది మంద కాదు, ఈ లోకము దేవుడిచ్చినటువంటి బహుమానము, ఈ బహుమానం కోసం నాది నాది అని సాగులాడి. అందుకే ఒక కవి రాస్తాడు, భూమి నాది అని నా భూమి నిన్ను చూసి నవ్వుతుందంట. కాబట్టి భూమి నాది నాది నాదని పాకులాడి వ్యక్తులు చూసి ఆ భూమి నవ్వుతుందంట. ఒరే వెర్రివాడా, నేనుంటా నీ భూమిలో, నువ్వే పోతావురా, కాబట్టి ఎందుకు పాకులాట నా కొరకని భూమే నవ్వుతుందని ఆ కవి మరి వ్యంగ్యంగా చెప్పినటువంటి మాట. అయినా నిజమే కదా, మనమే వెళ్తాము భూమిలోకి, భూమి మాత్రం శాశ్వతంగా ఉంటుంది. భూమి గాని, డబ్బు గాని, గౌరవం గాని, సంపదలు గాని, మరి గౌరవం ఉంటే ఒకవేళ ఉండొచ్చు, కీర్తి ఉంటే ఉండొచ్చు మనం చనిపోయినా సరే. కానీ సంపదలు, తర్వాత మేడలు, మిద్దెలు, ధనము, భూములు ఇవేవి కూడా మనం చనిపోయిన తర్వాత మనం వెంట రావు అని, అది అసలు మనం మర్చిపోతాయని ఒకవే అంటాడు. నువ్వు గడ్డి నీటిలో నీ ఫోటో కూడా ఉండదు అంటాడు. కాబట్టి ఏమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం ప్రయాసపడి కట్టుకున్న ఇంట్లో మన ఫోటో కూడా ఉండనప్పుడు ఎందుకు ప్రయాసపడాలా? ఈ మట్టి శరీరము ఏమైనా పనికొస్తుందా? మట్టిలో కలిసిపోతుంది. కనుక పునరుద్ధానం పొందాలన్నటువంటి ఆత్మ కొరకు ప్రయాసపడండి. పౌలు గారి లాగా
సంవత్సరం నష్టంగా ఎంచుకోండి, గంటగా ఎంచండి, మరి మంచి పోరాటం పోరాడండి, విశ్వాసం కాపాడుకోండి అని ఆయన ప్రకటిస్తూ ఉంటే మనం పెరచెవిని పెడితే ఎక్కాక ఆలోచించుకోవాలి. పిల్లారా, పరిచయం చేసుకోవాలా. ఒక్కొక్కరికి ఒక్కొక్క వ్యక్తిగత జీవితాలు ఉంటాయి. వాటన్నిటిని పరిశీలించుకొని ఒకవేళ దేవుడికి ఇష్టం లేనివి అని ఉన్నాయేమో ఈ సమయంలో వదిలిపెట్టాలని దేవుని నామని బట్టి నేను హెచ్చరిస్తూ ఉంటున్నాను. ప్రియులారా, 1 కొరింథీ 15:12 నుండి మనం చూసినట్లయితే పౌలు గారు ఇంకా కొరింథీ సంఘానికి కూడా ఇదే పునరుద్ధానం గురించి వివరిస్తున్నాడు. క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడని ప్రకటించుతుండగా మీలో కొందరు పునరుద్ధానం లేదని ఎట్లు చెప్పుచున్నారు? మృతుల పునరుద్ధానము లేని ఎడల క్రీస్తు కూడా లేపబడి ఉండలేదు. మరియు క్రీస్తు లేపబడి ఉండని ఎడల మేము చేయు ప్రకటన వ్యర్థమే. దేవుడు క్రీస్తును లేపినని మేము సాక్ష్యం చెప్పి ఉన్నాము. కనుక కొందరు అంటున్నారు అక్కడ పునరుద్ధానమే లేదంటున్నారు. పునరుద్ధానం లేదు అని చెప్పినప్పుడు క్రీస్తు మరి మృతుల నుండి లేచాడని చెప్పటము మరి ఎలా జరుగుతుంది? మరి క్రీస్తు లేపబడిన ఎడల మనం కూడా లేపబడం కదా. మరి క్రీస్తు లేచినాడు అనేటప్పుడు మేము సాక్ష్యము నేను చెప్పాను కదా. కనుక మేమే కాకుండా ఇంకా వాక్యం ద్వారా అనేకులు సాక్ష్యం ఉన్నారు ఆయన లేచినాడు అన్నదానికి, మరణాన్ని జయించి లేచాడు అనేదానికి. మరి అనేక సాక్ష్యాలు మనకి బైబిల్ గ్రంథంలో కనపడతాయి. మొట్టమొదటిగా చూసినట్లయితే మగ్దలేని మరియకు యేసయ్య కనబడతాడు. ఆదివారం తెల్లవారుజామున మరి ఇంకా చీకటి ఉన్నప్పుడు మగ్దలేని మరియ చంద్రుల కడే సమాధి దగ్గరకు వచ్చి సమాధిలో చూస్తుంది. రాయి దొర్లింపబడి ఉంటుంది, కానీ యేసు ప్రభు కనబడడు. ఆమె వెళ్లి పేతురికి యోహానికి చెప్తుంది ఆ విషయము. ఆ యోహాను ముందుగానే పరిగెత్తుకుంటూ వచ్చి చూసి మరి ఆయన రుమాలు సమాధిలో చూస్తాడనమాట. తల రుమాలు, నారబట్టలు పెట్టిన చోటు ఉండుక వేరుగా ఉండే చూసి నమ్ముతాడనమాట. తర్వాత వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత మరి అక్కడే ఉండి ఏడుస్తూ ఉంటది. ఎందుకంటే 7 దయ్యాలు ఆమె శరీరం, ఒక దయ్యం ఉంటేనే తట్టుకోలేదు. 7 దయ్యాలు ఉన్నటువంటి మరీను ఆయన బాగు చేశాడు. ఆ కృతజ్ఞత ఆమెలో ఉంది కనుక మరి ఆ ఏడుపు ఆయన లేదేమో, మరి నమ్మలేదేమో, నేను లేస్తాడని ముందుగానే చెప్పాడు ఆయన. మరి వీళ్ళు అది కలగలేదేమో, ఏడుస్తుంది ఆయన ఎవరు ఎత్తుకోబోయారని. ఏడుస్తూ ఏడుస్తూ మళ్ళా తొంగి చూసిన సమాధిలోకి. అప్పుడు 2 దేవదూతలు కనపడ్డారు ఆమెకి. వాళ్ళు అన్నారు, అమ్మా నువ్వెందుకు ఏడుస్తున్నావు అంటే, అయ్యా నా ప్రభు నువ్వు ఎత్తుకోబోయారు అని చెప్తుంది. వెనక్కి తిరిగేటప్పుడు యేసు ప్రభు నిలబడి ఉంటాడు. ఆయన యేసు అని ఆమె గుర్తించక తోటమాలి అనుకొని, అయ్యా ఎవరిని ఎత్తుకుతున్నా, ఎందుకమ్మా ఏడుస్తున్నావు అంటే, అయ్యా నువ్వు ప్రభువుని ఎత్తుకుంటే నాకు చెప్పయ్యా, నేను వెళ్ళి ఎత్తుకుంటాను అంటది. అప్పుడు యేసయ్య మరి ఏమైనటువంటి దేవుని బిడ్డలారా, యోహాను సువార్త 20:15-16 మనం చూస్తే ఆమెను చూసి మరియా అని పిలిచాను. మరి యేసయ్య పునరుద్ధానం అయిన తర్వాత మొట్టమొదట మగ్దలేని మరియకు కనబడి ఆ యోహాను సువార్త 20:15-16 చూస్తే మరియా అని పిలిచాడు. వెంటనే ఆమె ఆ స్వరము గుర్తుపట్టి హెబ్రీ భాషలో రబ్బూని అని పిలిచింది. రబ్బూని అంటే బోధకుడా అని అర్థం. కాబట్టి ఆ విషయం ఆమె వెళ్ళి శిష్యులు చెప్పమన్నప్పుడు చెప్పింది. రెండోసారి శిష్యులు యూదులకు భయపడి ఆ ఆదివారం సాయంకాలం తలుపులు వేసుకున్నప్పుడు యోహాను సువార్త 20:19 మరి యేసయ్య వారి మధ్యన నిలిచి మీకు సమాధానము కలుగునుగాక అన్నాడు. కాబట్టి ఆయన గాయాలు చూపించాడు వాళ్ళకి. కాబట్టి రెండోసారి శిష్యులు కనపడ్డాడు. తర్వాత ఇంకోసారి తోమా వాళ్ళతో లేనప్పుడు 8 రోజులైన తర్వాత ఈ మత్తయి సువార్త, యోహాను సువార్త 20:26-27 మళ్ళా తోమా వారితో కూడా ఉన్నప్పుడు అప్పుడు కూడా యేసయ్య వారి మధ్య తలుపులు మూసి ఉండగా వారి దగ్గరకు వచ్చి మీకు సమాధానం కలుగును కాక అని అన్నప్పుడు వారందరూ చూస్తారు. యేసయ్య తోమాను చూసి అంటున్నాడు, తోమా నీ వ్రేలు ఇటు చూచి నా చేతులు చూడుము, నీ చెయ్యి తాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసు కాక విశ్వాసమై ఉండుము. ఎందుకంటే అంతకుముందు అనున్నాడు శిష్యులతో ఆయన 24-25 మేము ప్రభుని చూసామని వాళ్ళు చెప్పినప్పుడు అతడు నేను నమ్మను, ఆయన
చేతులలో అరచేతుల్లో నేను ఆ గాయాల్లో వేలు పెట్టి నమ్మకాను, మేకులలో నేను ఆ గుర్తులు పెట్టి నా వేలు అందులో ఆ మేకులు గుర్తుల్లో పెట్టి చూస్తేనే నేను నమ్మతాను అంటాడు. అందుకని యేసయ్య తోమా అదిగో చూడు నా చేతులు నా ప్రక్కన వేలు పెట్టి చూడని యేసయ్య మళ్ళా తోమాతో మాట్లాడినట్టు శాస్త్రం మనం చూస్తున్నాం. ఆయన పునరుద్ధానుడైన దానికి మళ్ళా ఇంకొకసారి శిష్యులకి 4వసారి మగ్ధలేని మరి ఒకసారి శిష్యులకు 3వసారి ఆయన తిబిరే సముద్రం తీరమున శిష్యులు రాత్రంతా వల వేసి చేపలు పట్టారు, దొరకలేదు. ఆయన వారికి తను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. అప్పుడు మీరు కుడి ప్రక్క వల వేయమని చెప్పగా చేపలతో నిండినట్టు, తర్వాత వారికి రొట్టి చేప ఆయన పంచి పెట్టినట్లు మనం అక్కడ చూస్తాం. తర్వాత ఇంకొకసారి లోకాసు వార్త 24:13-42 చూస్తే అమ్మాయి గ్రామంలో 2 వ్యక్తులు మాట్లాడుకుంటూ పోతుంటారు. ఆ మార్గంలో వారితో కూడా యేసయ్య నడిచాడు. అక్కడ జరిగిన సంగతుల గురించి మాట్లాడుతుంటే వారికి అనేకమైనటువంటి తత్వ జ్ఞానాన్ని ఆయన బోధించాడు. సాయంత్రం అయింది, అయ్యా మా ఇంటికి వచ్చి ఉదయం నువ్వు ఎక్కడికి వెళ్ళాలన్నప్పుడు యేసయ్య వారితో ఇంటికి వెళ్ళాడు. ఎప్పుడైతే రొట్టె విరిచి వారికి ఇస్తున్నాడో అప్పుడు వాళ్ళ కళ్ళు తెరవబడ్డాయి, యేసయ్య అని గుర్తించారు. కాబట్టి ఆ 2 మనుషులు కూడా యేసయ్యను చూస్తారు. ఇన్ని సాక్ష్యాలు యేసయ్య పునరుద్ధానుడై లేచాడని దానికి ఉంటే మరి ఇంకా సాక్ష్యాలతో పనేం లేదు కదా. మరి యూదులలో ఉన్నటువంటి ఆ యొక్క కొందరు డబ్బులు ఇచ్చి ఆయన లేయలేదు, శిష్యులు మేము నిద్రపోతుంటే ఎత్తుకొని పోయినాడని చెప్పేది ఎంత అపహాస్యం కదా. మరి కాపలా ఉండమని చెప్తే నిద్రపోతున్నామని చెప్పడం అవివేకమే కదా ఒక అధికారిగా ఉండి. కాబట్టి ఏమైనటువంటి వాళ్ళ 2 మందికి 5 సార్లుగా ప్రభు పునరుద్ధానుడైన తర్వాత కనబడి తన దేహాన్ని చూపించినట్లు మనం చూస్తాం. ఈ యేసయ్య పునరుద్ధానాన్ని బట్టి మనం ఆయన గురించి తెలుసుకున్న కొన్ని విషయాలు చూద్దాం. మొదటగా యేసు ప్రభు దేవుడని నిరూపించబడినది. రోమాపరిస్తే యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను మృతులలో నుండి పునరుద్ధానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారునిగాను స్వభావముతో నిరూపింపబడెను. 100% మానవుడు, 100% దేవుని కుమారుడని రుజువైందనమాట. మరి శరీరాన్ని బట్టి దావీదు సంతానంగా మృతులలో నుండి లేచాడు కనుక పరిశుద్ధమైనటువంటి ఆత్మను బట్టి దేవుని కుమారునిగా ఆయన ప్రభావంతో నిరూపించబడ్డాడు. ఈ లోకంలో అనేక మంది అవతార పురుషులు పుట్టారు. కానీ ఎవ్వరు కూడా మరణాన్ని జయించి లేచినట్టు మనకు తెలియదు, లేదు, తప్పబడలేదు. గొప్పవారన్న సమాధులు అన్ని మూయబడి ఉన్నాయి ఈ రోజుల్లో. ఆ రోజుల నుంచి కూడా ఇప్పటిదాకా యేసుక్రీస్తు సమాధి మాత్రమే తెరవబడి ఉన్నది. కనుక దీనిని బట్టి యేసుక్రీస్తు మరణాన్ని జయించాడని తెలుస్తుంది. దేవుడు కనుక ఆయన మరణాన్ని జయించాడు కాబట్టి మానవులకి మరణం జయించట సాధ్యం కాదు, దేవునికి మరణం జయించట సాధ్యమని మరి మనకు నిరూపించబడింది. రెండవది మనం చూసినట్లయితే పాపహరుడు, పాపరహితుడు అని నిరూపించబడింది యేసయ్య. ఎందుకంటే ఆయన పాపము లేనివాడు, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలాగా. పాపహరుడు అంటే పాపాన్ని పోగొట్టేవాడు. చాలా మంది అవతరించినటువంటి వాళ్ళంతా కూడా శిక్ష రక్షణ, దుష్ట శిక్షణ అన్నాడు. మరి మంచి వారిని రక్షించడానికి పుట్టాము, దుష్టుల్ని చంపడానికి పుట్టాము అన్నప్పుడు మంచివారిని రక్షించడము, దుష్టుల్ని శిక్షించడము మరి దానికి అవతారం అవసరం లేదని మనం తెలుసుకోవాలి. ఏమైనా దేవుని బిడ్డలారా, యేసు ప్రభు లోకానికి రావడానికి కారణం చెప్పాడు. లోకాసు వార్త 19:10 చూస్తే నశించిన వాడిని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చానని ఆయన చెప్పాడు. కాబట్టి ఆయన పాపులను రక్షించుటకు లోకానికి వచ్చాడు. పాపులు ఎవరు? దేవుని మాట వినకుండా నాడు పాపాన్ని తెచ్చుకున్నారు, అవాదం. దాని ద్వారా పాపులను రక్షించడానికి యేసుక్రీస్తు లోకానికి వచ్చినట్లు చెప్పాడు. ఎందుకంటే పాపులను రక్షించాలంటే పరిశుద్ధుడై ఉండాలి. ఆ పూర్వ గ్రంథాల్లో కూడా ఉన్నాయి,
ప్రజాపతిర్దేవేభ్యం రక్త ప్రోక్షణం అవశ్యకం తద్రక్తం పరమాత్మేన పుణ్యదాన బలియాగం అంటాడు. అంటే ప్రజాపతిర్దేవేభ్యం అంటే ప్రభు అయినటువంటి వాడు ప్రజలను రక్షించాల్సినటువంటి వాడు. ఆ పాపం పోవాలంటే గొరిపిల్ల, పొట్టేళ్లు, పావురాలు నరకుతా ఉండదు అప్పుడు. కానీ వాటి వల్ల మన పాపాలు పోవు. పాపము లేని పరిశుద్ధుడు. ఆ పాపము పోగొట్టి దేవుడికి మళ్ళా దగ్గర చేర్చాలి కనుకనే ఆ పూర్వ గ్రంథాల్లో ఉంది. కాబట్టి యేసయ్య కూడా అంటాడు యోహాను సువార్త 8:46 నా యందు పాపం ఉన్నదని మీలో ఎవరు స్థాపించును అంటాడు. నా యందు పాపం ఉన్నదని మీలో ఎవరు స్థాపిస్తారు అని ఆయన ప్రశ్న వేసినప్పుడు దానికి ఎవరు సమాధానం చెప్పలేదు. పిలాతు కూడా అంటాడు ప్రధాన యాజకులతోనూ ప్రధాన మరి జన సమూహంతో చూసి లోకాసు వార్త 23:4 అంటాడు ఈయన ఎందు నాకు ఏ నేరము కనిపించలేదు అంటాడు. దొంగ చెప్తాడు ఈయన ఏ తప్పిదం చేయలేదని కుడిపక్క దొంగ చెప్తాడు. ఎందుకంటే మరి ఆయన పరిశుద్ధుడేమో దానికి వేరే రుజువులు అవసరమో లేదు. ఆయన అంటాడు నేను పరిశుద్ధుడను, ఆయన పాపం ఉన్నదని మీరు ఎవరైనా చెప్పారా? ఏ అవతారం ఎత్తినటువంటి వ్యక్తులు ఈ లోకంలో నేను పాపము చేయలేదు, నాలో పాపం ఉన్నదని మీరు ఎవరైనా నిరూపిస్తారని సవాలు విసిరినటువంటి వాళ్ళు ఎవరూ లేరు. యేసయ్య అక్కడ సవాల్ చేశాడు, ఒక్కరు కూడా నిరూపించలేకపోయారు. కనుక మానవుని యొక్క పాపము రక్షించుటకు పోగొట్టుటకు ఆయన సిలువలో మరి మనకు రావాల్సినటువంటి ఆ శిక్ష ఆయన భరించాడని దానికి అనుమానమే లేదు పిల్లారా. కనుక ఆయన పాపి కొరకు పాపి మరణించాడు సిలువలో, మరణాన్ని మళ్ళా తిరిగి ఆయన గెలిచాడు. 2 కొరింథీ 5:21 అంటాడు ఎందుకనగా మనం ఆయన యందు నీతి ఎగినట్లు పాపమెరుగున ఆయనను మన కోసము పాపముగా చేశాను. కనుక ప్రియమైనటువంటి వాళ్ళరా ఏది మన కోసం ఆయన మన యందు నీతి కలిగినట్లు మనం నీతిమంతులు అవునట్లు పాపమే ఎరిగినటువంటి ఆ యేసు ప్రభువును మన కొరకు పాపముగా సిలువలో దేవుడు చేసినట్లు మనం చూస్తున్నాం వాక్యంలో. తర్వాత 3వది మనం చూసినట్లయితే యేసు ప్రభు పాపాన్ని సిలువలో ఓడించాడు. ఆయన మనం అందరం అనుకుంటాం మరణాన్ని ఓడించాడు అని కాదు, పాపాన్ని ఓడించాడు ఆయన. 1 యోహాను 3:4 అంటాడు. అక్కడ ఏమని రాయబడిందంటే ఆజ్ఞాతిక్రమమే పాపము అంటాడు. పాపం వల్ల జీతము మరణం అని ఉంది ఇంకో దగ్గర. అయితే మరి ఆ పాపం వల్లే కదా మరణం ఈ లోకానికి రాగలిగింది. కనుక యేసయ్య సిలువలో పాపాన్ని ఓడించాడు, మరణాన్ని గెలిచాడు. కాబట్టి పాపము పాపి మరణం 2 సాతాను చేతిలో ఉన్నాయి. కాబట్టి మరి పాపం ఎరిగినటువంటి యేసుక్రీస్తు సిలువలో పాపాన్ని గెలిచాడు, తర్వాత పాపాన్ని గెలిచి మరణాన్ని ఓడించాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా మహాపాపంతోనూ మహానీతితోనూ ఆ సిలువలో యేసయ్య యుద్ధం చేశాడు. మహాపాపం ఓడిపోయింది, మహానీతి గెలిచింది. కనుక మరణము ఓడిపోయిందని యేసయ్య మరణాన్ని జయించి మరలా తిరిగి లేచి పునరుద్ధానుడయ్యాడని మనము తెలుసుకుంటున్నాం వాక్యాల ద్వారా. కనుక ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా మరణాన్ని పోగొట్టడానికి అవతారం ఎత్తాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే ఏడైనా ఒక పిల్లడు పడిపోతున్నాడు, గుంటలో పడ్డాడు, లేదా చనిపోబోతున్నాడు, సామాన్యమైన వ్యక్తి అయినా పోయి అతను రక్షించవచ్చు, వాడిని ఆ సావకుండా కాపాడొచ్చు. దానికి అవతారం అవసరం లేదు. కేవలము పాపం పోగొట్టుకోవడానికే అవతారం అవసరం. మానవుని యొక్క పాపం పోవాలంటే అవతార పురుషుడు అవతరించాలి, పాపము లేని వాడు అవతరించాలి. పాపం లేని వాడు దేవుడు. కనుక ఆయన మానవుడి లోకంలో జన్మించి సిలువలో మరణించినాడు. కనుక ఆ పాపాన్ని మన నుంచి దూరపరిచాడు. కనుక ఇంకా మరణం మనల్నేమీ చేయలేదు. ఆనాడైతే మరణించినటువంటి ఆత్మ ఎక్కడికి పోలేదు. అందుకే వాళ్ళు అసతో మా సద్గమయ తమసో మా దీర్ఘమయ పిచ్చోర్ మా అమృతంగమయ ఓం శాంతి శాంతి అని అడిగారు, ప్రలాపించారు. అయ్యా అసలు చీకట్లో మా ఆత్మ అల్లాడుతుంది నాయన, మాకు వెలుగు లేదు, కాబట్టి మమ్మల్ని వెలుగులోకి నడిపించు. మా ఆత్మల్ని చనిపోయిన ఆత్మల కొరకు ప్రార్థించారు. ఆ పద్యం, ఆ శ్లోకం చనిపోయిన ఆత్మల కొరకు రాయబడిన శ్లోకం. అది తెలుసుకోరు ఎవరు. మనం
మందులేని పాడుతూ ఉన్నారు కానీ అసలు తమస్సు అంటే చీకటి. చీకటి ఎక్కడుంది? సూర్యుడు ఉన్నాడు కదా భూమి పైన. చీకటి ఎక్కడుందంటే పాతాళంలో చీకటి ఉంది. ఆత్మలు పాతాళానికి వెళ్ళిపోయేదన్నమాట. సాతాను గుప్తుట్లో బందీ అయి ఉండేది ఆత్మలు. అందుకని చీకటి ఉండేది వాటికి. ఆ ఆత్మలు అల్లాడినాయన్నమాట. ఆ ఋతులు మునులు ఆనాడు వాళ్ళు దివ్య దృష్టితో చూసినటువంటి ఆ ఘోరమైనటువంటి ఆత్మల పరిస్థితిని బట్టి ఆ శ్లోకాన్ని వాళ్ళ నోట్లో నుంచి దేవుడిని ఆరాధించినప్పుడు కనికరం కలిగిన దేవుడు తన కుమారుని పాప భారాన్ని భరించుటకు ఈ లోకానికి పంపాడు. ఆయన పాప భారాన్ని భరించి సిలువలో మనకు రావాల్సిన శిక్ష అంటే పాపం చేసిన వాడు ఆ సిలువలో మరణించాలి. భూమికి ఆకాశానికి మధ్య వేలాడాలి. భయంకరమైన ఘోరమైన మరణం చెందాలి. కాబట్టి మనం భరించాలి ఆ శిక్ష. పాపులమైన మన కొరకు ఆయన భరించి ఆ మరణాన్ని గెలిచిలేశాడు. దీని ద్వారా అపవాదిని కూడా గెలిచిలేశాడు. కొలసి 14:15 అంటాడు. ఫిబ్రవరి 2:13-14 కూడా అపవాదిని కూడా యేసయ్య సిలువలో జయించాడు. ఎందుకంటే అది కాసుకొని ఉంది. ఆనాడు 40 రోజుల ఉపవాసం ఉంటే ఎలా శోధించిందో ఇక్కడ కూడా ఆస్వాదించాలని చూసిందేమో, కానీ దానికి అవకాశం దేవుడు ఇవ్వలేదు. కాబట్టి పాపి మరణము సాతానుకే మరణము కనుక ఇప్పుడు ఆ సాతాను ఓడిపోయింది. కాబట్టి మనం మరణిస్తే మనం దేవుని దగ్గరికి వెళ్తాము. మన ఆత్మకు పునరుద్ధానం ఉంది, వెలుగుంది. ఆయన సన్నిధిలో, ఆయన సముఖంలో, ఆయన ఏర్పాటు చేసిన స్థలములో మనము నివసిస్తాం. ప్రియులారా, ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ పునరుద్ధానం కోసం పోరాడాలి. అంతేగాని శరీరం కోసం, ఈ లోకం కోసం పోరాడకండి. పోరాడితే మనకేమీ రాదు. అందుకే ఆయన అంటాడు యోహాను సువార్త 11:25-26 పునరుద్ధానము నేనే, జీవము నేనే, నా యందు విశ్వాసం ఉంచిన వాడు చనిపోడు. చనిపోయి బ్రతికి నా యందు విశ్వాసం ఉంచేవాడు ఎన్నటికీ నేను చనిపోడని చెప్పిన మాట సత్యం. ప్రియులారా, చనిపోయిన మన ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళాలి, పునరుద్ధానం చెందాలి. అందుకని నరకానికి పోకూడదన్నమాట. మనకు ఆ ధనవంతుడు పేద లాజరు కథని మనం ముందు ఉంచాడంటే మనం ఎంత జాగ్రత్త పడాలా. ఏదో బతికేస్తున్నాం, ఏదో చర్చికి వస్తున్నాం, పాటలు పాడుతున్నాం, ప్రార్థన చేస్తున్నాం, సరిపోదు ప్రియులారా. జాగ్రత్త. మనం పునరుద్ధానం కోసం పౌలు ఏ విధంగా పోరాడి మనకు రాశాడో, మనకి ఇవన్నీ సంఘటనలు చూపించాడో, ఆయన అడుగులు జాడల్లో మనం నడవాలని జ్ఞాపకం చేసుకోవాలి. ఈ ఆత్మ కొరకు మన పోరాటం, ప్రయాస, యుద్ధం సాతానుతో ఎల్లప్పుడూ ఉండాలి. కనుక చనిపోయిన తర్వాత తక్కిడో దిక్కుడో కాదు. మరి దేవుని ఎరగనటువంటి బిడ్డలు అన్నిలు తమ ప్రియులు, చనిపోయినటువంటి తమ ప్రియులు కాకి రూపంలో వస్తారని వాడికి ఏమేమో పెడుతుంటారు. మరి ఆ కాకి రూపంలో వారి ప్రియులు ఉన్నారని మరి వాళ్ళ యొక్క మనసు నమ్మకం. విశ్వాసం వచ్చినటువంటి దేవుని బిడ్డలకు మరి మనం పునరుద్ధానంలో మన ప్రియులను కలుసుకుంటాం. ఎబ్రీ పత్రిక 11:35-35 మనం చూసిన 35 చూస్తే స్త్రీలు మృతులైన తమ వారిని పునరుద్ధానమందు పొందుదురు అని ఉంది. కాబట్టి మన ప్రియమైనటువంటి వారిని మనం ఎక్కడ పొందుతామంటే వాటి ఈ లోకంలో ఉన్నటువంటి ఏ రూపంలో పొందలేమో తిరిగి యేసయ్య దగ్గర ఉన్నటువంటి ఆ పునరుద్ధానము పొందినటువంటి ఆ స్థితిలో మనం అక్కడికి వెళితే వారిని చూడగలమని, మనకు కూడా ఆత్మకు కూడా శరీరం ఉంటుందని జ్ఞాపకం చేసుకొని పునరుద్ధానం కోసము ప్రయాసపడాలి. మరి ఆ పౌలు గారు ఫిలిప్పు 1:21 అంటాడు, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, సావైతే లాభం అన్నాడు. ఎందుకన్నాడు? యేసయ్య కోసమే బతుకుతాను, చచ్చిపోతే నేను పునరుద్ధానం చెంది దేవుడి దగ్గరికే ఉంటాను, ఏదైనా నాకు మేలే అన్నాడు. మరి మనం అనగలుగుతున్నాం ఆ మాట? ఈ తీర్మానము, ఈ సమయం, ఈ వాక్యం అందుతుండగానే మరి మనం మరి ఆ తీర్మానం చేసుకోగలుగుతున్నామా? చేసుకుంటే ధన్యులమై ఖచ్చితంగా మనం జీవ పునరుద్ధానికి వెళ్ళిపోతాము. లేకపోతే జాగ్రత్త, నరకం అనేటువంటి మరి తీర్పు పునరుద్ధానంలోకి మనం రాకుండా మన ప్రవర్తన, మన మాటలు, మన ప్రతిదీ మనం జాగ్రత్త పరచుకోవాలని దేవుడు మనకు హెచ్చరిస్తున్నాడు. అందుకే ఆయన పునరుద్ధానుడయ్యాడు. మనకు పునరుద్ధానం ఇచ్చేదాని కొరకే ఆయన ఈ లోకంలో మరి పాపము జయించి పునరుద్ధానుడైనాడు కనుక, మరణాన్ని ఓడించాడు కనుక
మనం మన ఆత్మ దేవుని యొద్దకు వెళ్తుందని జ్ఞాపకం చేసుకొని ఆ రీతిగా మనం జీవింపజేయను కాక ఆమె